గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు రూట్స్ అకాడమీ ఛానల్. ఏం జరిగిందంటే ఈ కామెడీకే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. దిస్ ఈజ్ అ గ్రేట్ న్యూస్. ఎందుకు ఈ ఎగ్జామ్ నేను ఇంతగా స్ట్రెచ్ చేస్తానంటే, ఒకవేళ మీకు సిబిఐటి వచ్చిన టాప్ కాలేజెస్ త్రూ కామెడీకే కనుక వచ్చిందనుకోండి, యూ కెన్ హ్యాపీలీ నెగ్లెక్ట్ సిబిఐటి అండ్ యూ కెన్ మూవ్ టు కామెడీకే ఎగ్జామ్. కామెడీకే కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి త్వరగా నేను దీని గురించి ఒక 5 నిమిషాల్లో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కామెడీకే ఎగ్జామ్ అనేది ఏంటనేది ఫస్ట్ మనం క్లియర్గా నేర్చుకుందాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా కర్ణాటక స్టూడెంట్ కర్ణాటకలో ఉన్న ఎంసెట్ కాలేజెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే రాసే ఎగ్జామ్ పేరు కేసెట్ అండి. కేసెట్, కర్ణాటకలో ఉన్న స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ పేరు కేసెట్. కర్ణాటకలో జనరల్లీ 155 కాలేజెస్ ఉన్నాయి. అందులో తోపు కాలేజీలు అంటే ఒక 15 ఉన్నాయి. ఇంకా బాగా తోపు అనుకుంటే ఒక 5 ఉన్నాయి. ఈ 5 కాలేజెస్లో మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటే మనం రాయాల్సిన ఎగ్జామ్ పేరే కామెడీకే. నాన్ లోకల్ పీపుల్ రాసే ఎగ్జామ్ పేరు కామెడీకే అనమాట. ఐ థింక్ అందరికి ఇప్పుడు అర్థమైనట్టుంది. సో ఈ కామెడీకే ఎగ్జామ్ జనరల్గా మీరు కామెడీగా తీసుకోకుండా దీన్ని కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కనుక చేస్తే తోపు లైఫ్ స్టైల్ వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఎందుకు ఇది ట్రై చేస్తున్నానంటే 1/4 ఆఫ్ ఎంసెట్ లెవెల్ ఉంటుందండి. ఎవరికన్నా ఎంసెట్ సాదాసీదాగా ప్రిపేర్ అయ్యి ఎంసెట్ ఒకవేళ ఒక 10,000 ర్యాంక్ వచ్చేటట్టుంటే వాడికి కామెడీకేలో 2,500 3,000 లోపు వచ్చే అవకాశం ఉంది. అండ్ దీని ద్వారా ఒక 5 కాలేజెస్ చాలా బాగున్నాయండి. ఆ 5 కాలేజెస్ ఏంటంటే రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ అంటారు, చాలా వరల్డ్ ఫేమస్ కాలేజ్. అండ్ సిమిలర్లీ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ అ వండర్ఫుల్ కాలేజ్. అండ్ బిఎంఎస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ కాలేజ్. సో ఇట్లా ఒక 5 కాలేజెస్ సూపర్ కాలేజెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక పాపకి మన దగ్గర ఎంసెట్లో 2600 వచ్చింది, కామెడీకేలో 1013 వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి హెచ్ఆర్. సో హీ నోస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లోకల్ కాలేజెస్. వాళ్ళ పాపని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరులో జాయిన్ చేశాడండి, ఈవెన్ సిబిఐటి వచ్చినా వదిలేసుకొని. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. జనరల్గా ఏంటంటే ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటే అంత ఈజీగా బెస్ట్ చాయిస్ మనం తీసుకోవచ్చు. జనరల్గా గుర్తుపెట్టుకోండి, టీఎస్ ఎంసెట్ ద్వారా టాప్ 10 కాలేజెస్ మనం తీసుకోవచ్చు. టాప్ 10 త్రూ టీఎస్ ఎంసెట్, ఇది ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. ఆప్షన్ 2 మీరు పెట్టుకోవచ్చు కామెడీకేలో 5 అండి. కామెడీకేలో ఒక 5 కాలేజెస్. సో ఈ 15 కాలేజెస్ మనం జాగ్రత్తగా ట్రై చేస్తే యూ మే గెట్ ఇన్ టు సంథింగ్ గుడ్ అండ్ గ్రేట్. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్. సో ఈ కాలేజెస్లో సిఎస్సి గనక వచ్చిందనుకో, నీ లైఫ్ బిందాస్గా సెటిల్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఐ హోప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కాబట్టి ఇలాంటి కాలేజ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అందుకే మీకోసం లైవ్ చేస్తున్నా. వీళ్ళు ఏం చేశారంటే డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్లీ ఇవాళే లాస్ట్ డేట్, బట్ మార్చి 20 వరకు ఇచ్చారు. కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోండి. తెలంగాణ వాళ్ళకైతే మీకు 3 ప్లేసెస్లో సెంటర్స్ ఇచ్చాడు. వరంగల్ ఇచ్చాడు, అండ్ హైదరాబాద్ ఇచ్చాడు, కరీంనగర్ ఇచ్చాడు. సో కంప్లీట్గా మీరు ఆ వెబ్సైట్లో అవన్నీ మా వాళ్ళు లింక్స్ పెడతారు. ఒకసారి జస్ట్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ కామెడీకే అని పెట్టండి, కంప్లీట్గా మా వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. సో ఇదండి దీని గురించి మీకు ఇదిగో వెబ్సైట్ నేను డైరెక్ట్ ఓపెన్ చేశాను. సో యూ కెన్ గో త్రూ దట్. ఇదండి పైన వెబ్సైట్ కూడా కనపడుతుంది, మీరు చూసుకోవచ్చు. కామెడీకే.org అని గూగుల్లో టైప్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్ ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. అప్లికేషన్ డేట్ నౌ ఎక్స్టెండెడ్ టు థర్స్డే 20 మార్చ్ 2015. సో వండర్ఫుల్ గ్రేట్ ఆపర్చునిటీ. దయచేసి దీన్ని యూజ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దిస్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు నెగ్లెక్ట్ చేయొద్దు అంటానంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జనరల్లీ మీకు ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటే అంత లైఫ్ స్టైలు స్ట్రెస్ లేకుండా ఈజీ అవుతుంది. ఏం జరుగుద్దో చెప్తాను ఉండండి. లాస్ట్ 4 ఇయర్స్ క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇంతకుముందు పేరెంట్ నా దగ్గరకు వస్తే నేను మాట్లాడిన విషయం చెప్తాను. వన్ ఆఫ్ ద టాప్ కాలేజీలో స్టూడెంట్కి పేరెంట్ ఏం చేసిందంటే సీటు మేనేజ్మెంట్ ద్వారా కొన్నారు. సో సీటు మేనేజ్మెంట్ ద్వారా కొన్నప్పుడు ఆ కాలేజీలో బాగానే చదివాడు, కష్టపడి చదివాడు. వాళ్ళకున్న మొత్తం ఆస్తులు అవి అడ్డుపెట్టి ఏదో మొత్తానికి సీటు కొన్నాడు 18 లక్షలు పెట్టి. అండ్ 4 ఇయర్స్ ఫీజు అవి కలిపి మొత్తానికి ఒక 30 లక్షల దాకా అయింది. బట్ వాళ్ళు ఏం చేశారంటే కాలేజెస్లో ఇప్పుడు ఒక పెద్ద దారుణం జరుగుతుంది. త్రూ ఎంసెట్ కానీ త్రూ ఎనీథింగ్, వెన్ యూ గో త్రూ ద మేనేజ్మెంట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు నీ 10th క్లాస్ మార్క్స్ షీట్ పెట్టమంటున్నారు, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ పెట్టమంటున్నారు,
అండ్ నీవు ఆ కాలేజీలో చదవటానికి ఏదో ఒక పాత్ ద్వారా వచ్చావు కదా, త్రూ మేనేజ్మెంట్, త్రూ ర్యాంక్, త్రూ XYZ, ఆ ర్యాంక్ కార్డు కూడా అటాచ్ చేయమంటున్నారు టాప్ కంపెనీస్. ఇది అంతకుముందు ఉందా అంటే ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు రెసిషన్ టైం కాబట్టి అన్నీ బయటకు వస్తున్నాయి. మరి కాలేజ్ మేనేజ్మెంట్ ఇది చెప్తుందా? చెప్పదు. ఎందుకు చెప్పదంటే వాళ్ళకి 3 to 4 times ఆఫ్ ఫీజు వస్తుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు చెప్పరు. సఫర్ అయ్యేది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ సఫర్ అవుతారు, మై డియర్ పేరెంట్స్. అండ్ ఈ పేరెంట్ ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ఆ పిల్లలకి ఖర్చు పెట్టేశారు. ఇవాళ వాడికి ఏ టాప్ కంపెనీలో జాబ్ రాలేదు. ఈవెన్ దో వాడికి 8.5 CGPA ఉన్నా వాడికి ఏ టాప్ కంపెనీలో జాబ్ రాలేదు. అదే వాళ్ళ క్లాస్మేట్స్, ఇది CSE గ్రూప్ టాప్ కాలేజ్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్ బికాజ్ ఇది పెద్ద ఇష్యూలు అవుతాయి, రైట్? సో CSE గ్రూపు 8.5 CGPA ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ MSET ద్వారా వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళకేమో 20 లక్షలు 30 లక్షల శాలరీలు వచ్చినాయి. వీడికి కనీసం 3-4 లక్షల శాలరీలు కూడా రావట్లేదు. లోకల్ కంపెనీల్లో వీడిని ఎలో చేస్తున్నారు. లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలకు వాడిని ప్లేస్మెంట్కి కూర్చొని ఇవ్వట్లేదు. సో వాడు వెళ్ళి HRని గట్టిగా నిలదీసి గట్టిగా అడిగితే వాళ్ళు చెప్పినది బ్యాక్ అండ్ థింగ్ ఇదనమాట. సో వాళ్ళ పేరెంట్ నా దగ్గరికి ఇప్పుడు వచ్చారు, సార్ వీడికి 4-3 లక్షల శాలరీలు జాబులు వీడు చేయను అంటున్నాడు, వీడు ఇప్పుడు అమెరికా పోతానంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు? ఇది కాబట్టి ఈ పరిస్థితులు అందరికి వస్తూ ఉంటాయి. దయచేసి మీరు ఎక్కడ టెంప్ట్ అయ్యి సీట్లు కొనడానికి ప్రయత్నం చేయమాకండి. ఇది ఒకటి రియలిస్టిక్గా జరిగింది. రెండోది, కొన్ని ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ మీకు ఏం చేస్తున్నాయి అంటే మిమ్మల్ని టెంప్ట్ చేసి సీట్ బ్లాక్ కోసం మనీ కట్టించుకుంటున్నాయి. కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలో దారుణమైన ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఆ మనీ రావటం దేవుడెరుగు, కానీ అనవసరంగా మీరు ఇరుక్కుపోతారు. కాబట్టి నేనేమంటానంటే సీటు కొని వెళ్ళి చదవటం మెజారిటీ కేసు దౌర్భాగ్యం. నీకు డబ్బులు ఉండొచ్చు, ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయనుకో లాస్ట్ మినిట్లో మీరు అంతా చదివి కూడా వేస్ట్ అయిపోద్ది కదా మై డియర్, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ లాంటిది. సో కాబట్టి సీటు కొని చదవకుండా కొట్టి చదవండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక 40 రోజులు కష్టపడ్డారంటే డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్, బిందాస్ లైఫ్ స్టైల్ వస్తుంది. రూట్స్ అకాడమీ మీకు ఇస్తుంది విత్ MSET. సో అది ఫ్రీగానే ఉంటుంది, కోచింగ్ MSETతో పాటే ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకు ఈ ఎగ్జామ్ నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నానంటే తెలంగాణ వాళ్ళకి May 2 to 5 TS MSET ఉంది, అండ్ కామెడీకి May 10 ఉందండి. సో పెద్ద అక్కడ కష్టపడి చదివేది ఏముంటుంది, అదే దాంతో మీరు వెళ్ళొచ్చు కదా. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి, ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. రెండోది 1/4 లెవెల్ ఆఫ్ MSET ఉంటుంది, అంటే డెడ్ ఈజీ ఉంటుంది, MSET కన్నా. ఇదే నాలెడ్జ్తో మనం హ్యాపీగా వెళ్ళి రాయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే హైదరాబాదు అండ్ మీ లోకల్లోనే సెంటర్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ మై డియర్ AP అండ్ రాయలసీమ స్టూడెంట్స్, మీ ఏపీలో 1-2 మంచి కాలేజీలు ఉన్నాయి, మిగతా అన్ని ఐ కెన్ సే బుల్షిట్ కాలేజెస్. కాబట్టి దయచేసి కామెడీకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ లెక్క పెట్టుకోండి. మీకు ఇంకా డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇది ఒక మీకు అద్భుతమైన ఆపర్చునిటీ, యూజ్ చేసుకోండి. ఇక మా దగ్గర షార్ట్ టర్మ్ కోర్సెస్ అన్నీ జరుగుతున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ షార్ట్ టర్మ్ అనో హాయ్ MSET అని పంపిస్తే మా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తారు మై డియర్. అండ్ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ March 21 నుంచి మొదలవుతున్నాయి. సో ఎట్టి పరిస్థితులు ఈ గ్రే ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ మీకోసం ఇప్పుడు ఇమీడియట్గా ఈ న్యూస్ తెలియగానే నేను వచ్చి మీకు లైవ్ చేస్తున్నాను. ఇలాంటి ఇమీడియట్ రియలిస్టిక్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు ప్రతి క్షణం రావాలి అంటే రూట్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ లింక్ మీకు పైన ఆల్రెడీ మా వాళ్ళు పిన్ చేశారు. యూజ్ దట్ గ్రేట్ ఆపర్చునిటీ డియర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ నైట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. టేక్ కేర్.